ఇంకొక అంశాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నానండి. మన భీమవరంలో కూడా ఒక మీటింగ్ జరిగింది దళిత క్రైస్తవులకు సంబంధించి. అక్కడ కొంతమంది మాత్రం ఆ యొక్క అంశం పైన మాట్లాడారు, కానీ ఒక ఇద్దరు మాత్రం వారి సొంత ఎజెండాని ప్రజల ముందు పెట్టారు. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు, అవమానకరంగా బూతులు మాట్లాడారు. ఏ మీటింగ్ కోసం అయితే ఆ రోజున ఆ సభను పెట్టారో, ఏ అంశం పైన అయితే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా అనేటువంటి దానిపైన పెట్టారో దానిపైన మాత్రం కేవలం కొంతమంది మాత్రమే మాట్లాడారు, ఏ విధంగా అయితే జంతర్ మంతర్లో మాట్లాడినట్టు. కానీ కొంతమంది మాత్రం ఎంత నీచంగా బూతులతో పవన్ కళ్యాణ్ గారిని మీకు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇట్లా సొంత ఎజెండాలతో ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా ఈ రోజున మీరు చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ వాల్యూస్ ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి అనేటువంటిది ఇది బంగ్లాదేశ్ కాదు, నేపాల్ కాదు. కొంతమంది ఏదో ఒక ర్యాలీ చేస్తాము లేదా ఒక యాజిటేషన్ చేస్తాము, ప్రభుత్వాన్ని మారుస్తాము, అశాంతిని భారతదేశంలో నెలకొల్పుతామంటే అటువంటి అయ్యే పరిస్థితి భారతదేశంలో మాత్రం జరిగేటువంటి అంశమే కాదు అనేటువంటి చెప్తూ ఒక విషయం అయితే మరొకసారి నేను చెప్తానండి. రవికిరణ్ గారు 3 ముఖ్యమైనటువంటి మాటలు చెప్పారు. భగత్ సింగ్ గారి గురించి, సుభాష్ చంద్రబోస్ గారి గురించి, అదే విధంగా అల్లూరి సీతారామరాజు గురించి కూడా మాట్లాడారు. అటువంటి యువత, అటువంటి జెన్జీ అవసరం తప్ప అక్కడ చేసినటువంటి ఆ జెన్జీలో కొంతమంది చేసేటువంటి వికృత చేష్టలు మాత్రం భారతదేశానికి మంచిది కాదు. మరొకసారి చెప్తానండి, మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ పాప ఎవరైతే బూతులు మాట్లాడిందో ఆ పాపని క్షమించేయండి, ఆ పాప మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటే ఆయన ఖచ్చితంగా భారతదేశ యువతతో పాటు అందరం కూడా శాల్యూట్ పెట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు కూటమికి అండగా నిలబడ్డందుకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.